మేము ఆపి మరీ అడగడం జరిగింది. ఈ ట్రాక్టర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఇసుక అంతా కూడా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు ఇక్కడ నుంచి, ఏదైతే వర్ధనపేట నియోజకవర్గం నుంచి వేరే విలేజ్కి పోతా ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉందా అంటే లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మమ్మల్ని చూసి చూడండి, మీరు ఒక్కసారి ఆ సీరియల్స్ అన్నీ, ఆ ట్రాక్టర్ సీరియల్స్ అంతా చూడొచ్చు. నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు అది ప్రభుత్వానికి సంబంధించిన అధికారికంగా కాకుండా ఇల్లీగల్గా ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారి హస్తం ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. చూడండి, మమ్మల్ని చూసి అక్కడ వందల ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్కసారి జూమ్ చేయి. ఇదంతా కూడా ప్రభుత్వం ముమ్మాటికి మాది ప్రజాప్రభుత్వం, మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్తే రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే, ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా తెలంగాణలో జరుగుతున్న ఇసుక రవాణా మీద కూడా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ నిజం తెలవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారిగా మేము ఇక్కడ ప్రశ్నించడంతో ఈ ట్రాక్టర్స్ అన్ని ఎవరివి, ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పంగానే ఒక్కసారిగా చూడండి ఎట్లా మూవ్ చేస్తున్నారో. ఎక్కడి నుంచి ఇన్ని ట్రాక్టర్లు, వీటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు తెలవాలి. ఇవి ఎవరివి, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి అనే దానికి సమానం లేదు ఇప్పటి వరకు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో, అసలు వీటిని ఎవరు తీసుకొస్తారు అనేది మనకి ఇప్పటి వరకు కూడా దీనికి సమానం లేదు. చూడండి, ఒక్కసారి ఇటు తిప్పు, మళ్ళీ అందరు యూటర్న్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు అసెంబ్లీలో పనికిమాలిన మాటలు కాకుండా మాది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పకుండా ఒక్కసారి ఏం జరుగుతుందనేది ఒక్కసారి మనం అడగంగానే ఇవన్నీ కూడా, ఈ ట్రాక్టర్లు అన్నీ కూడా యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్తూ ఉన్నాయి. అంటే మీరు ఏం తప్పు చేయండి, ఎందుకు ఒక్క ప్రశ్న అడగంగానే మీకు ఎందుకు ఇంత ఉలుగు పుడుతూ ఉంది, ఎందుకు ఇంత భయం అనేది స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారు దీనికి సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో మీరు పొద్దున్న లేస్తేనేమో చెప్పేవన్నీ కూడా బూటక మాటలు, ఇక్కడ జరిగేవన్నీ చూడండి. ప్రజాప్రభుత్వం అన్నారు కదా, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అన్నారు కదా. ఒక్కసారి ప్రజల కోసం తెల్లారి 4 గంటలకు రేవంత్ రెడ్డి గారు ఇసుక రవాణా చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో ఒక్కసారి చూడండి. చూడండి ఏ రకంగా వెళ్తూ ఉన్నారు, ఇటు కవర్ చేయి, ఏ రకంగా వెళ్తూ ఉన్నారో. వీళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యే అండతోటి ఏమాత్రం కూడా ప్రభుత్వానికి సంబంధం లేకుండా అక్రమ రవాణా జరుగుతూ ఉంది, అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది. ఇక్కడ పోలీస్ పర్మిషన్లు ఉంటాయి, అన్నీ వీటికి ఉండి చూడండి ఈ రకమైన చూడండి. ఒక్కసారి చూడండి. సమాధానం చెప్పలేక వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ స్థానికులంతా సమాధానం చెప్పలేక వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనందరం చూడాల్సిందిగా చూడండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అండతోటి, స్థానిక మంత్రుల అండతోటి విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను విన్నవించేది ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఏదైతే దొంగ పనులను మీరు అందరూ కూడా పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఈయన పొద్దున్న లేస్తే ఏదో పెద్ద సంసారం అన్నట్టు మాట్లాడతాడు. ఇక్కడ ఏం జరుగుతుందనేది చూడండి. 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో, 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలనలో ఎక్కడైనా ఇలాంటివి చూసినామేమో ఒక్కసారి చూడండి. ఎందుకు సమాధానం చెప్పలేక ఇక్కడ అందరూ వెనుదిరిగిపోతున్నారు అనేది ఇక్కడ చర్చించాల్సిన అవసరం అందరికి కూడా ఉంది. ఎన్నో రోజులుగా గతంలో ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ఎన్నో రోజులకు ఉన్నప్పటికీ ఏంది వీళ్ళు చేసేది? ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎక్కడుంది పర్మిషన్? 100 ట్రాక్టర్లు పెట్టి ఎక్కడుంది రేవంత్ రెడ్డి గారికి పర్మిషన్ అని చెప్తా ఉన్నాం. సిగ్గుశరం ఉండాలి. పొద్దున్న లేస్తే ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే మీరు ఆ ముఖాలు చూపించేది ప్రజలకు. ఊర్లో వస్తే చెప్పులతో తరిమి కొడతారు మిమ్మల్ని. ఆయనతో చూడండి, స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ట్రాక్టర్లు 100 ట్రాక్టర్లు ఎక్కడివి అనేది వీటన్నిటికి మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 100 ట్రాక్టర్లు పోతా ఉన్నారు. చూడండి ఏ రకమైన దొంగచాటుగా వెళ్తా ఉన్నారో చూడండి. అడ్డు వచ్చిన మా వెహికల్ని కూడా వీళ్ళు బ్యాన్ చేయడానికి చూస్తూ ఉన్నారు. చూడండి, వీళ్ళంతా కూడా. ఇతను ఎవరు ఒకసారి ఆపుదాం, ఇతన్ని ఆపు, దిగు, ఒక్క నిమిషం. చూడండి, మేము మా వెహికల్ ఆపడానికి వెళ్తే ఎట్లా తీస్తున్నారో చూడండి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళకు తెలంగాణ ప్రజలకు అసలు ఏం సంబంధం? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పొద్దున్న లేస్తే 100 ట్రాక్టర్లతోటి రోడ్ల మీద వెళ్తున్నారు కదా, ఏం నడుస్తుంది ఇక్కడ? వీళ్ళు ఎక్కడి వరకు వెళ్తారనేది మేము ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు మాకు దొరుకుతలేరు. సో మాట్లాడదాం ఒకసారి వీళ్ళతోటి. ఆపుదా, ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దిగు. ఎందుకు ట్రాక్టర్లు ఎందుకు ఆపుతలేరు మీరు?
ఆపు దా, ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? వరంగల్ సార్. ఎందుకు? ఎవరి దగ్గర పోతున్నాయి? అమ్ముకున్నాను. పర్మిషన్ ఉందా? పర్మిషన్ లెటర్ ఉందా? మరి చూపించండి, పర్మిషన్ లెటర్ ఉంటే చూపించండి మాకు. పొద్దున్నే 5 గంటలకు 100 ట్రాక్టర్లు వేసుకొని ఎవరు పంపిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? సార్ నందనం. నందనం సార్. ఎవరు? నందనం. ఎక్కడ, ఏ ఏరియా నుంచి వస్తున్నాయి ఇవి అంటున్నా?